ఇప్పుడు రామేశ్వరం కేవ్కి మనం పోతున్నాము. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రామేశ్వరం కేవ్ దగ్గర ఉన్నాము. ఇది ఎక్కడంటే మాధవ్పూర్లో పెట్టారు. ఇది సెకండ్ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉన్నది. డ్రింక్ వాటర్ కూడా ఇంకా టీ కప్స్ లాగా పెట్టారు చూడండి. కేఫ్ భలే ఉన్నది చూడడానికి, టెంపుల్ లాగా ఉంది. ఇడ్లీ మాత్రం సూపర్ ఉంది, ఎక్సలెంట్, మస్ట్ ట్రై. ఈ రామేశ్వరం కేఫ్లో ఇడ్లీ మాత్రం ఒక్కటే ఇడ్లీ 90 రూపీస్, సాఫ్ట్గా నీట్గా చాలా బాగుంది. చట్నీ ఎక్సలెంట్. ఇది రామేశ్వరం కేఫ్ ఎస్టర్డే ఇది ఓపెనింగ్ అయింది. చాలా మంది వచ్చారు, చాలా క్రౌడ్ ఉంది. మామూలుగా లేదు, చాలా ఉంది. టేస్ట్ కూడా బాగుందట. చూద్దాం. గార్లిక్ దోశ నేను ఆర్డర్ ఇచ్చాను. టోకెన్ చేసుకొని చాలాసేపు అవుతుంది, టిఫిన్ ఇంకా రాలేదు. చాలా క్రౌడ్ ఉంది. దోశకి టేక్ 20 మినిట్స్ టైం పడుతుంది. బాగా చాలాసేపు అవుతుంది, ఇచ్చి 20 మినిట్స్ అవుతుంది. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. వేసిన గొంతు పోతా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. గంట అయితే లంచ్ బ్రేక్ వచ్చేస్తుంది. ఇడ్లీ వేసుకున్నా బాగుండేది. ఇది రామేశ్వరం కేఫ్ ఏంటంటే ఫస్ట్ డే కదా ఓపెనింగ్, చాలా మంది ఉన్నారు. అది చాలా క్రౌడ్ ఉంది. మనకి ఫుల్ డిలే అవుతుంది. ఇప్పుడు వచ్చేసింది అది టిఫిన్ దోశ. టేస్ట్ ఎలా చూద్దాం. ఓకే, సూపర్ ఉంది. క్రిస్పీగా, సాఫ్ట్గా, మంచిగా గీ పొడితోని చాలా బాగుంది. ఎక్సలెంట్. ఈ రామేశ్వరం కేఫ్ చూస్తా అంటే ఏదో టెంపుల్లో టిఫిన్ తినట్టున్నది. అంత డిజైనింగ్ కానీ, లోపల అంబియన్స్ కానీ, లుక్ అదిరిపోయింది. టేస్ట్ మాత్రం అదరహో ఎక్సలెంట్. అసలు ఏ టిఫిన్ తిన్నా బాగానే ఉంది. దీనిలో స్వీట్స్ ఉన్నది, మిల్క్ షేక్స్ ఉన్నది, టీస్, కాఫీస్, ఎవ్రీథింగ్ ఉన్నాయండి. హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా హై క్వాలిటీ ఉన్నది. దాని తగ్గట్టు ప్రైజులు కూడా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అయ్యా. మీరు కాస్త ఫస్ట్గా ఎర్లీగా రండి, ఓకేనా? ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంటుంది. దోశ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను. ఒక్కటే ఇడ్లీ 90 రూపాయలు, పెద్దగా ఉన్నది, బాగుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. కానీ క్వాలిటీ బాగున్నది. నాది ఫోన్ అయితే ఎక్సలెంట్, రియల్ లెవెల్ 11 Pro. అదిరిపోయింది, చాలా బాగుంది, ఎక్సలెంట్, నైస్. ఇంకా తినకొద్దు తినబుద్ది. చాలా సాఫ్ట్గా, మెత్తగా, టేస్టీగా ఉన్నది. ఆ చట్నీ టూ టైప్స్ ఆఫ్ చట్నీ ఉన్నది, అదిరిపోయింది. కదా, ఇలాంటి వీడియోస్ ఇంకా తీస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.